నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు, ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు చూసారా, అందరికంటే పెద్ద తప్పు వాళ్ళది. ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు కానీ అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంక్ తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తాను. రివ్యూ రివ్యూ రివ్యూ. సినిమా పోస్టర్ వస్తే రివ్యూ, సినిమా ఫస్ట్ లుక్ రివ్యూ, గ్లిమ్స్ వస్తే రివ్యూ, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ రివ్యూ, సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూ. ఇలా సినిమాలకు రివ్యూలు ఇవ్వటం వరకు ఓకే, కానీ భయ్యా నా వీడియోకి ఇంకొకటి రివ్యూ, ఎవడో వీడియోకి ఇంకెవరో రివ్యూ. ఇలా ఈ మధ్య తుమ్మితే దగ్గితే రివ్యూలు ఎక్కువైపోయాయి. ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? ఇక అసలు విషయానికి వస్తే, హీరో సోహెల్ సినిమా బూట్ కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయింది కదా. ఈ సినిమాకి పూల చొక్కా యూట్యూబర్ నవీన్ ఇచ్చిన రివ్యూకి ఇద్దరి మధ్య రచ్చకు దారితీసింది. నవీన్ మామూలుగా అతడు రివ్యూలో ఏ సినిమాకి అయినా 2-3 టమాటాలు అని పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ సినిమాకి 0.45 టమాటాలు అని రివ్యూ ఇచ్చాడు. అసలు ఒక హీరో ఇంతవరకు ఎప్పుడు ఇంతలా రియాక్ట్ అవ్వటం నేను ఎప్పుడు చూడలేదు. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. సహజంగా సినిమా చూసిన ప్రతివారు సినిమాపై తమ అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి వారికి ఉంటుంది. ఇప్పుడు సినిమా బాగుంది బాగోలేదు అని చూసిన వాడు ఇంకొకరికి చెప్తేనే కదా ఒక సినిమా హిటు పట్టు అనే టాక్ పబ్లిక్ లో వచ్చి అది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అంతేగాని సర్టిఫైడ్ రివ్యూవర్ చెప్తేనే తెలుసుకుని చూసేంత సీన్ బయట ఉండదు. నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే సోషల్ మీడియాలో ఇచ్చే రివ్యూలు బ్యాడ్ గా వచ్చిన సినిమా మాత్రం పబ్లిక్ చూడకుండా పోరు. అయితే ఇక్కడ సోహెల్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏడ్చేశాడు. నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. సోహెల్ పూల చొక్క నవీన్ రివ్యూకి రెస్పాండ్ అయ్యి అతన్ని వాడు వీడు టమాటా మొహం అని ప్రతి ఇంటర్వ్యూలో అనటం జరిగింది. ఇలా ఇద్దరి మధ్య ఒక రచ్చ క్రియేట్ అయ్యి బూట్ కట్ బాలరాజుకు మంచి పబ్లిసిటీ అయ్యి సోహెల్ పై బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. నేను ఈ సినిమా రివ్యూలు చాలానే చూశాను, కానీ ఏ ఒక్కటి పాజిటివ్ రివ్యూ లేదు. నిజంగా కంటెంట్ బాగుంటే మంచి రివ్యూలే వచ్చేయి కదా. అయితే సోహెల్ కి బిగ్ బాస్ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది. ఇది ఇలా పోగొట్టుకోవడం మంచిది కాదు. ఒక ఇంటర్వ్యూలో సోహెల్ నేను తొందరపడుతున్నాను, నా ఆవేశం ఆపలేకపోతున్నాను అని కూడా అన్నాడు. ఒక హీరో అయ్యుండి ఇలాంటి చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవటం వల్ల అది అతనికే బ్యాడ్. సో ఈ ఇష్యూకి ఇంతటితో ఎండ్ కార్డ్ వేస్తేనే మంచిది అని నా అభిప్రాయం. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.